నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే ముఖ్య అధికారులు విధుల్లో లేరని గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం అందించే సేవల్లో సమస్యలు ఉంటున్నాయని వెల్లడించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో లేదో తనిఖీ చేయడం జరిగింది. గైహాజరు అధికారులపైన జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తనిఖీపై హర్షం వ్యక్తం చేస్తూ సమయపాలన, ప్రజాసేవలు మెరుగుపడాలని కోరారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి ఈరోజు ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. మరి ఆ తనిఖీలో భాగంగా ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ రోజు 12 గంటల వరకు మరి డ్యూటీకి రావడం లేదని చెప్పేసి స్థానికులను చెప్పడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్లో కూడా, అది అటెండెన్స్ రిజిస్టర్లో కూడా పరిశీలిస్తే అక్కడ హాజరు లేకపోవడం వలన సారు ఉన్నతాధికారులకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎడపల్లి మండల సర్వేయరు స్థానికులకు అందుబాటులో లేకుండా ఎవరైతే భూస్వాములు ఉన్నారో పెద్ద పెద్ద వ్యక్తులతోటి కంప్లిమెంట్ ఉండి మరి వాళ్ళకి సపోర్ట్గా చేయడం జరిగింది. చిన్న వ్యక్తులు అనేక మంది సర్వేకి పెట్టుకున్నప్పటికీ వారి యొక్క డబ్బులు ఇచ్చి వాటి చుట్టూ అనేక పరిణామాలు తిరుగుతాయి తప్పితే ఆడ ఎటువంటి స్పందన ఉండదు. మరి డ్యూటీ కూడా సక్రమం రాకుండా ఎక్కడెక్కడో బయట హోటళ్లలో బయట సెటిల్మెంటు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయాలను కూడా పెద్దలు మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మరి రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా మరి విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లు అందుతున్నాయా లేవా, మరి రెవెన్యూ పరంగా రైతులకు ఇబ్బందులు జరుగుతున్నా లేవా అనేది ప్రతి విషయాన్ని ఆరాధీసి సార్ మరి పెద్దలు ఎమ్మెల్యే గారు మరి ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. వారిని కూడా తనిఖీ చేయాల్సిందిగా సార్ చెప్పడం జరిగింది. మా తరఫున మేమందరం కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి అందరు రైతులతోటి మరి ముఖ్యంగా సర్వేరు ఇద్దరు ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు కూడా అందుబాటులో ఉండట్లేదు అని మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా సర్వేర్ అయితే చిన్నకు పెద్దకు తేడా లేకుండా సర్వే నెంబర్ మార్చేస్తూ ఉన్న సర్వేలను ఉన్నిగా సృష్టిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇతనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం కోరుకున్నాం. మా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు ఎంఆర్ ఆఫీస్ని, ఎండీ ఆఫీస్ని తనిఖీ చేయడము అభినందనీయము. ఇవి రెండు కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్న సంస్థలు. సమయపాలన పాటించకుండా ప్రజలకు ఇబ్బందులైన విషయంని ప్రజల ద్వారా, రైతుల ద్వారా తన దృష్టికి వెళ్ళింది. కాబట్టి ఇక్కడికి వచ్చి చూసి ఇక ముందు కూడా అధికారులందరూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద, ప్రజా అవసరాల మీద స్పందిస్తూ ఎప్పటి పనులు అప్పుడు చేసి పెడితే బాగుంటుందని ఆశిస్తూ ఇక ముందు కూడా ఎమ్మెల్యే గారు మా మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి, డెవలప్మెంట్ మీద కానీ అధికారుల మీద దృష్టి పెట్టి రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.